మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మధుసూదన్ గారు, ఇప్పుడే జూలైలోనే ఇట్లా రేట్ ఉంటే ఇంకా ముందుకు ఎట్లా ఉంటుందో మరి. నిజమే కదా. ఇక నాగరాజు గారు, ఇంకా 20 రోజుల్లో టమోటా ఇదే రేట్స్ కొనసాగుతాయి. ఎంతలో కొంత ఫార్మర్స్ పెట్టుబడి వస్తుంది, లేకుంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు కానీ ఫార్మర్ బాగుపడే ఛాన్స్ శూన్యం. ఇవి రేట్లు కొనసాగితే పెట్టుబడులు రావచ్చు, సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు కానీ అన్నదాతలు బాగుపడే అవకాశాలు శూన్యమని ఆయన కామెంట్ పెట్టారు. ఇక బాలాజీ గారు, అన్నా మా 5 డేస్లో శాంపుల్ అన్నా ఇవే రేట్స్ కొనసాగుతాయన్నా ప్లీజ్ చెప్పండి అన్నా. నాని పదే చెబుతూనే ఉన్నాను, అనంతపురంలో పెరిగే దిగుమతిని బట్టి మన ధరలు ఉంటాయన్న. ఇవాళ 72,000, రేపు చూద్దాం ఎంత ఉంటుందో. శాంపుల్ ఉంటుంది కాబట్టి కంగారు పడకండి, ఒకసారికి భారీగా ధరలు తగ్గే అవకాశాలు లేవు. తొందరగా ఆఫ్ కలర్ టమాటాలు నాడు తీసుకురండి. ధరలు పెరుగుతాయని మాత్రం టమోటాలు తోటలు మాత్రం వదిలేయకండి, ఆఫ్ కలర్ తీసుకురండి, ఏదో ఒక ధర పెడుతుంది. మినిమం ఈ రేట్స్ అయినా ఉంటాయా? పూలు బామర్ది రమేష్, ఇవాళ పర్వాలేదు, అంగళ్ళు మార్కెట్లో కూడా ధరలు బాగానే వెళ్ళాయి, దిగుమతి తగ్గింది. కాబట్టి ఒక్క విషయం మళ్ళీ మనం చేస్తున్నాను, ధర తగ్గినా పెరిగినా ఒక వారం రోజులు మనం ఎదురు చూడాలి. మొలకల చెరువు 630 టాప్. సందీప్ రెడ్డి గారు, నిజమే తమ్ముడు, నేను వీడియో అప్లోడ్ చేసే సమయానికి అక్కడ టాప్ అండ్ టాప్ 520, ఆ తర్వాత 630, చివరిలో 700 కూడా వెళ్ళినట్లు సమాచారం. ఇక చెన్నై కోయంబేడు మార్కెట్ నుంచి తంబి నిఖిల్, టుడే బెటర్ సేల్ టమోటా చెన్నై లాస్ట్ 2-3 days స్లో, టుడే సేల్ స్పీడ్ గుడ్. గత 2-3 రోజులు టమోటా అమ్మకాలు చాలా మందగించాయి. ఆ 2-3 రోజులతో పోల్చుకుంటే ఇవాళ టమోటా అమ్మకాలు బాగున్నాయి, సేల్ స్పీడ్ గుడ్ అని భారత్ నిఖిల్ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే ఇవాళ మదపల్లి టాప్ 700 రూపాయలు నేను వీడియో చేశాను. దానికి జగన్ రెడ్డి గారు 740 టాప్ హెచ్జిఎస్ మండీలో. మేబీ అన్న, ఎందుకంటే అతిపెద్ద మార్కెట్, ఏదో ఒక మండీలో 50 రూపాయలు అటుగా ధరలు పెడతాయి. ఇక హర్ష గారు, గుడ్ మార్నింగ్ సయ్యద్ అన్న, వెరీ గుడ్ మార్నింగ్. రేస్ తగ్గడానికి కారణం చెప్పవా అన్న, మావి 20వ తారీఖు ఫస్ట్ కటింగ్ అన్న, జై ఎన్టీఆర్ జై వైఎస్ఆర్, నమస్తే సయ్యద్ అన్న. దీనికి ఒక రిప్లై కామెంట్ వచ్చింది. భాస్కర్ రెడ్డి గారు, వేస్ట్ అన్న అతను చెప్పడు, నేను ఇదివరకు చెప్పడం జరిగిందా, ధరలు పెరుగుతాయని చెప్తే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది. ధరలు తగ్గుతాయంటే శుభం పలికే శుభమ్మ అంటే ఇది మొగుడు మంగమ్మ అన్నట్టు ఉంటుంది. ధరలు తగ్గుతాయని ఎప్పుడు చెప్పకూడదు. అయితే ఇప్పుడు ధర తగ్గుతాయని చెప్పడం లేదు. అనంతపురం దిగుమతి పైనే మన టమోటాల ధర ఆధారపడి ఉంటుంది. నిన్న 48,000, ఇవాళ 72,000. మరి రేపు చూడాలి స్టాక్ ఎంత మాత్రం వస్తుంది. ఏదేమైనా ఎక్స్పోర్ట్ అయితే ఉంది, ఇప్పటికి కూడా ప్రస్తుతం ఎక్స్పోర్ట్ బాగానే జరుగుతున్నాయి. ఇక్కడ కాయలు తగ్గుతున్నాయి, అనంతపురం దిగుమతి పెరుగుతుంది. వెయిట్ అండ్ సీ. ఇక ఎం ఆంజనేయ గారు, రైతు అప్పుల పాలు, టమోటా అంతా మోసం, ఆయన గోవిందనామస్మరణ పెట్టారు. రైతులు 0-0-50 డ్రిప్ మందు వేసి తొందరపడుతున్నారు. నరసింహారెడ్డి గారు, జూలై ఎండింగ్ 15 kg బాస్ 700 క్రాస్ అవుతుంది. దేవుడు కరుణించాలి. 2 లక్షల బాక్సెస్ వచ్చినా 350 డౌన్ కాదు. ఆ దూరంలో 2 లక్షల బాక్స్ దిగుమతి వచ్చినా కూడా 350 కంటే తగ్గదని కాలు పెట్టారు. మరి అది చిన్న బాక్స్ పెద్ద బాక్స్ అని ఆయన మెన్షన్ చేయలేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, హాయ్ అన్న, మాది పలంనేరు, టమోటా 1 ఎకరాకు 3 లక్షల ఖర్చు, మ్యాంగోకి 1 ఎకరాకి 30,000 ఖర్చు, టమోటాకి 1 రూపాయి సబ్సిడీ లేదు, మ్యాంగోకి టన్నుకి 6,000. ఎక్కడ న్యాయం? ఎక్కడ న్యాయం? టమోటాకు సబ్సిడీ ఇవ్వాలన్నా, నష్టపరిహారం కట్టాలన్నా ప్రస్తుతం ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో చాలా కష్టం. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.